మత్తయి శుభవార్త 7వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 24వ వచనము నుండి. నా బోధనలను ఆలకించి వాటి ప్రకారము ప్రవర్తించువాడు రాతి పునాది పైన తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. జడివానలు కురిసి వరదలు వెల్లులై పారి పెనుగాలులు వీచినను ఆ ఇల్లు రాతిపై నిర్మింపబడుటచే కూలిపోలేదు. మరియు ఈయన మాటలను ఆలకించి పాటించు ప్రకారము ప్రవర్తించువాడు ఇసుక పైన తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. జడివానలు కురిసి వరదలు వెల్లువై పారి పెనుగాలులు వీచినప్పుడు ఆ ఇల్లు కూలి నేలమట్టమాయెను. దాని పతనము చాలా ఘోరమైనది. అంతటా యేసు తన బోధనలను ముగింపగా ఆ జన సమూహము ఆయనను బోధనలకు ఆశ్చర్యపడి, ఏలైనా వారి ధర్మశాస్త్ర బోధకుల వలె అధికారము కలవాని వలె యేసు వారికి బోధించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునందు మిక్కిలిగా ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రత్యేక విధముగా నరేష్ మరియు మేరీ వీరి యొక్క గృహంలోకి మనమందరం కూడా ప్రవేశించబోతున్నాం. నూతనమైనటువంటి ఈ గృహాన్ని మనమందరం కూడా ఆశీర్వదించే ముందు ప్రభువు మనందరికి ఇచ్చేటువంటి సందేశం ఏమిటంటే, రాతి మీద ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలి ఉండడం అంటే మంచి జాబ్ తెచ్చుకోను లేదా మంచి ఇల్లు కట్టుకోవడము కాదు. ప్రతి ఒక్క ఇంటిలో దేవుని వాక్యం చదవబడాలి. ఏ కుటుంబం అయితే ప్రభు యొక్క వాక్యానికి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తారో, ప్రభు యొక్క వాక్యం పట్ల వారు ప్రేమానురాగాలు విశ్వాసాలని వ్యక్తపరుస్తారో అటువంటి వారే బుద్ధిమంతులని, అటువంటి వారి కుటుంబము కలకాలము నిలిచి ఉంటుందని ప్రభు ఈరోజు వాక్యం ద్వారా మనందరికీ కూడా సెలవిస్తున్నాడు. కాబట్టి కుటుంబంలో దేవుని వాక్యం పట్ల మనము ఆసక్తి చూపించాలి. అందుకే కీర్తనాకారుడు మొదటి కీర్తనలో ప్రభు చెప్తాడు, ఎవరైతే ఆనందంతో దేవుని వాక్యాన్ని చదివి ఆలకిస్తారో అటువంటి వారి కుటుంబము వారు ధన్యులు అంటున్నారు. ఆ కుటుంబాన్ని ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఏటుగొట్టిన నాటబడినటువంటి చెట్టు వలె వారిని ఎప్పుడు కూడా సజీవంగా దేవుడు దీవిస్తారని చెప్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ యొక్క కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని, ఈ కుటుంబంలో నివసించబోయేటువంటి వారు ముఖ్యంగా మేరీ నరేష్లను ఆశీర్వదించాలని, వారి యొక్క కుటుంబ సభ్యులను బంధుమిత్రాదులు అందరూ కూడా ఈ కుటుంబం అందరికీ వారికి ప్రభు యొక్క ఆ శాంతి సమాధానాలను ఈ కుటుంబంలో ఎల్లప్పుడూ ఉంటూ దేవుని యొక్క కృపను వారిపైన ఇంకా ఎక్కువగా దండిగా మెండుగా దయచేయాలని మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. ఈ యొక్క గృహాన్ని ఆశీర్వదించమని ఈ సమయంలో ఆ ప్రభుని ప్రార్థించుదాము. సర్వమును సృష్టించి కాచి కాపాడుతున్న పరిశుద్ధ నీ యొక్క పరిశుద్ధ నామానికి వేల స్తోత్రములు. ప్రభువా మీరు వాక్యంలో మాకు అభయమిస్తున్నారు. ఎక్కడైతే 2-3 కూడి నా నామం ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటానని మీరు అభయమిచ్చారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా ఈ యొక్క గృహాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ గృహాన్ని వారు ఎంతో శ్రమతో వారు కష్టపడి ఎంతో అందంగా ఈ యొక్క గృహాన్ని వాళ్ళు నిర్మించుకున్నారు. ప్రభువా ఇదంతా కూడా మీ యొక్క కృపే. మీ యొక్క కృప లేనిదే ఏది కూడా మాకు సాధ్యం కాదు. ప్రభువా ఈరోజు ఈ యొక్క అందమైనటువంటి ఈ భవనానికి ఎంతోగానో మీరు సహాయం చేస్తున్నారు. మీ యొక్క అనుగ్రహాలు లేనిదే మాకు ఇంత అందమైనటువంటి ఈ భవనం రాదు. ప్రభువా మీ యొక్క కృపను బట్టి మేము ఎంతగానో స్తుతిస్తూ మహింపరుస్తున్నాం. ఈరోజు నరేష్ మేరీలను ప్రత్యేక విధంగా దీవించండి. ఈ యొక్క రాబోయేటువంటి రోజుల్లో ఈ గృహాన్ని వారు ఎంతో సంతోషంగా, ఆనందంగా, సమాధానంగా ఈ గృహంలో వారు గడపడానికి కావాల్సినటువంటి అనుగ్రహాలను, అవకాశాన్ని ఈ కుటుంబాన్ని దయచేయండి. ప్రత్యేక విధంగా ప్రభువా ఈ గృహంలో ఎటువంటి దుష్ట శక్తులు, సైతాన్ శోధనకు లోను కాకుండా వారు ఎటువంటి ఈ యొక్క అప్పుల బాధలన్నింటినీ కూడా వారికి తీసివేస్తూ వారు సంతోషంలో రాబోయేటువంటి రోజుల్లో ఎంతో ఆనందంగా గడపడానికి కావాల్సినటువంటి అవకాశాన్ని ఈ గృహానికి దయచేయమని మీరు వాక్యంలో మాకు అభయమిస్తున్నారు. ప్రభువా నేను అభివృద్ధిని కానీ వినాశను కోరను, బంగారు భవిష్యత్తు నేను నిర్ణయిస్తానన్నారు. ఈ బిడ్డలకు వారికి మంచి భవిష్యత్తును దయచేయండి. రాబోయేటువంటి రోజుల్లో వారికి ఇంకా పిల్ల పాపలతో ఆయుర ఆరోగ్యములతో వారిని ఎల్లప్పుడూ దీవించమని, అదేవిధంగా ప్రభువా
అమ్మ పరిశుద్ధ మరియమ్మ, మీరు కానాపల్లి విందులో ఏ విధముగా అయితే మీరు సహాయపడి ఉన్నారో, అదే విధముగా ఎలిజబెత్ అమ్మ విషయంలో గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు మీరు వారికి సహాయం చేస్తున్నారు. ఎన్నో సందర్భాల్లో అమ్మ పరిశుద్ధ మరియమ్మ మీరు మాకు సహాయాన్ని అందించున్నారు. ఈరోజు ఈ యొక్క కుటుంబంలో కూడా ఎటువంటి కొలతలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు లేకుండా వీరు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా గడపడానికి కావలసినటువంటి అవకాశాన్ని, అనుగ్రహాలను దయచేయమని, వీరి యొక్క ప్రార్థన జీవితాన్ని ఇంకా మెరుగుపరచమని, వీరు ఎక్కడ ఏ సందర్భంలో అయితే వారు బలహీనంగా ఉన్నారో వాటి యందు మీరు వారికి మీ యొక్క అనుగ్రహాలను వారు నింపుతూ మీరు వాక్యంలో మాకు అభయమిస్తున్నారు. ప్రభువా, భారం చేయాల్సి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నారు. ఈరోజు వారు ఏ విషయంలో అయితే భారంగా అలసిపోయి సొలసిపోయి బలహీనంగా ఉన్నారో వాటి యందు వారికి శాంతిని, సమాధానాన్ని, ఊరటను దయచేయమని ఇక్కడ చేరినటువంటి మమ్మల్ని అందరినీ దీవించండి. చిన్నారి బిడ్డలను, యువతి యువకులను, గృహస్థ క్రైస్తవులను మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఎల్లప్పుడూ కూడా మేము మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరిచేటువంటి భాగ్యాన్ని మా అందరికి దయచేయమని మా మనోటి మన ఆదరైనటువంటి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము, మా యథాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపని ఒక అక్కడిలో మమ్మ రక్షించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక, ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం మీకే స్తోత్రములు. ప్రభు మీతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు ఈ గృహంలో నివసించబోయే నరేష్ మరియు మేరులను సదా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడాలని, మరి ముఖ్యంగా ఈ యొక్క గృహాన్ని ప్రత్యేక విధంగా దీవించాలని, దేవుని యొక్క అనుగ్రహాలతో, ఆ దేవదూతల యొక్క సంరక్షణలతో ఈ యొక్క కుటుంబం ఎల్లప్పుడూ కూడా ఆశీర్వదించబడి దేవుని యొక్క అనుగ్రహము ఈ కుటుంబానికి ఎల్లప్పుడూ కూడా దయచేయమని మన ఆదరైనటువంటి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క సమయంలో మనమందరం కూడా క్రీస్తు ప్రభువు వాక్య రూపంలో మన మధ్యలోకి వేం చేయబోతున్నాడు. ఆ పవిత్ర ఆత్మ దేవుణ్ణి మనమందరం కూడా పరిశుద్ధ గ్రంథ పఠనం ద్వారా మనము హృదయంలోకి ఆహ్వానిద్దాం. తద్వారా దేవుని యొక్క ఆలోచనలను దేవుడు మరి ముఖ్యంగా మనందరికి కూడా ఏమి సందేశం ఇవ్వబోతున్నాడో ఆ వాక్యాన్ని మనమందరం కూడా శ్రద్ధగా ఆలకించడానికి ప్రయత్నం చేద్దాం. లూకా శుభవార్త 11వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 38వ వచనము నుండి. లూకా శుభవార్త 11వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 38వ వచనం నుండి. అంతటా వారు ప్రయాణమైపోవుచుండగా యేసు ఒక గ్రామమునకు వచ్చెను. అచట మార్తమ్మ అను ఒక
స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించెను. ఆమెకు మరియమ్మ అను ఒక సోదరి కలదు. ఆమె ప్రభు పాదముల చెంత కూర్చొని ఆయన బోధనలను వినుచుండెను. మార్తమ్మ పెక్కు పనులతో సతమతమగుచు ఆయన వద్దకు వచ్చి, ప్రభు, నా సోదరి పనులన్నీయు నాపై వదిలి మీ చెంత కూర్చుని ఉండుట మీరు గమనించుటలేదా? నాకు సహాయం చేయుటకు ఆమెను పంపుడు అనెను. అందుకు యేసు, మార్తమ్మ, మార్తమ్మ, నీవు ఎన్నో పనులను గూర్చి విచారించుచు ఆతురత పడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది, అది ఆమె నుండి తీసివేయబడదు అని సమాధానం ఇచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథునందు మిక్కిలిగా ప్రేమపడు ప్రేమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు ఈనాడు మనందరికి కూడా ఒక సందేశం ఇస్తున్నాడు. అదేమిటంటే, గృహస్థ క్రైస్తవులుగా ఉంటున్నటువంటి మనము దేవుని వాక్యం పట్ల మనము శ్రద్ధ చూపించాలి. అందుకే ప్రభు వాక్యం ఏ విధంగా మనకు సెలవిస్తుందంటే, లూకా శుభవార్త 11వ అధ్యాయము 38వ వచనంలో మీరు బాగా విన్నట్లయితే అక్కడ ఏం చెప్పబడుతుందంటే, యేసు ప్రభువు ప్రయాణమై పోవుచుండగా ఒక గ్రామమునకు, అంటే బెథానియా గ్రామానికి ఆయన వచ్చాడు. యాక్చువల్గా యేసు ప్రభువుకు మార్తమ్మ, మరియమ్మ వాళ్ళ ఇంటికి రావాలి, వాళ్ళ ఇంట్లో ఉండాలి, ఆ ఇంట్లో ప్రార్థన చేయాలి, లేదా వాళ్ళతో కలిసి భోజనం చేయాలనేటువంటి ఆలోచన ప్రభువుకి లేదు. మనం బాగా వాక్యాన్ని గమనిస్తే అక్కడ ఏం చేస్తున్నాడంటే, యేసు ప్రభువు యెరూషలేము గ్రామానికి వెళ్తున్నాడు. యేసు ప్రభువు యెరూషలేము గ్రామానికి ఆయన వెళ్తున్నాడు. ఆ మార్గ మధ్యంలో మార్తమ్మ, మరియమ్మ వాళ్ళ యొక్క విలేజ్, వాళ్ళ యొక్క గ్రామం అనేది అక్కడ కనబడింది. అది బెథానియా నగరము. బెథానియా నగరం మీదుగా యేసు ప్రభువు యెరూషలేముకు పోతున్నాడు అనేటువంటి ఆ యొక్క వార్తని మార్తా మరియమ్మలు విన్నారు. ఇది మనం బాగా గుర్తించాలి. ముఖ్యంగా మీ కుటుంబాల్లో ఉన్నటువంటి మీరందరూ కూడా ఈ వాక్యాన్ని మీరు మళ్ళీ మళ్ళీ ధ్యానం చేయాలి. ఎందుకంటే యేసు ప్రభు తన పనిలో తాను నిమగ్నమై ఉన్నాడు. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, యెరూషలేములోకి పోతున్నటువంటి ఆ ప్రభువుని వాళ్ళు మన ఇంటికి రావాలంటే మనకు ఒక అకేషన్ ఉండాలి. బర్త్డే సెలబ్రేట్ చేయడమా, లేదా మ్యారేజ్ సెలబ్రేషన్ చేయడమా, లేకపోతే ఎవరైనా సావు చనిపోవడం కానీ, లేదా వర్ధంతి కానీ, ఇలాంటి అకేషన్ ఉంటేనే గురువుల్ని పిలవాలేమో, లేదా పాస్టర్ని పిలవాలేమో అనేటువంటి ఆలోచన నీకు, నాకు, మనందరికి ఉంది. కానీ ఈరోజు వాక్యంలో మనం విన్నట్లయితే అక్కడ మార్తమ్మ, మరియమ్మలు యేసు ప్రభువుని తన ఇంటికి రావడానికి ఎటువంటి అకేషన్ లేదు. ఆడ బర్త్డే చేసుకోవట్లేదు, ఎవరు చనిపోలేదు. ఆడ యేసు ప్రభు ఆ గ్రామం గుండా పోతున్నాడనేటువంటి ఆ యొక్క వార్త వింటానే వాళ్ళు ఏం చేస్తుందంటే, మార్తమ్మ పరుగు పరుగున ప్రభు దగ్గరకు వచ్చింది. ప్రభు దగ్గరకు వచ్చి ఏమంటుందంటే, ప్రభు నీవు మా ఇంట్లోకి రండి అని ఆమె ఆహ్వానిస్తుంది. అంటే ఈరోజు మనం ఏం గుర్తించాలంటే, ఒక గురువుని కానీ, ఒక పాస్టర్ని కానీ మన ఇంటికి రావడానికి ఏదో ఒక పెద్ద సెలబ్రేషన్ ఉంటేనే మన ఇంటికి పిలుద్దాం అనేది అవకాశం లేదు. ప్రభువుని కానీ,
లేదా ప్రభు సేవకుని గాని పిలవడానికి ఒక అకేషన్ అవసరం లేదు. అది ఈ సంఘటన మనకు బాగా గుర్తించాలి. సరే, ఇక్కడ ఈ విషయంలో అయితే వాళ్ళకి ఎటువంటి ఒక గొప్ప అంటే ఒక పండుగ వాతావరణం అయితే లేదు, కానీ ప్రభు రావడమే వాళ్ళ ఇంటికి ఒక పెద్ద పండుగ వాతావరణం కల్పించింది. ఇక్కడ మనం గమనించాల్సిందంటే మార్తమ్మ మరియమ్మ. మార్తమ్మ ఏం చేస్తుంది? ఆడ ప్రభువు మన ఇంటికి వచ్చాడు, పిలుస్తానే మన ఇంటికి వచ్చాడు కాబట్టి సాక్షాత్తు దైవ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువు మన ఇంట్లోకి వచ్చినప్పుడు ఆయనను మనం బాగా చూసుకోవాలి. ఆయనను గౌరవ మర్యాదలతో మనము ఆయనను గౌరవించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయనకు మంచి తినుబండారం చేసి పెట్టాలి, మంచి ఫుడ్ పెట్టాలి, మంచి మంచి వగేరా వగేరా ఐటమ్స్ పెట్టాలని చెప్పేసి ఆమె యొక్క పనుల్లో సతమతం అవుతుంది. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ప్రభువు ఏ విషయంలో సంతోషిస్తున్నాడు? వీళ్ళు నాకు బిర్యానీ పెడుతున్నారా, చికెన్ బిర్యానీ పెడుతున్నారా, మటన్ బిర్యానీ, అది కాదు. ప్రభువు కావాల్సినటువంటి ఏంటంటే మార్తమ్మ అనేకమైనటువంటి పనులతో ప్రభువుని మంచి ఫుడ్ పెట్టి ఆయన సంతోష పెట్టాలనుకుంది. కానీ మరియమ్మ మాత్రము ప్రభు పాదముల చెంత కూర్చొని ప్రభు చెప్పేటువంటి మాటల్ని ఆమె ఆలకిస్తుంది. ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలో దేవుని వాక్యం వినబడాలి. ఏ కుటుంబం అయితే దేవుని వాక్యం వింటుందో, ఏ కుటుంబం అయితే దేవుని వాక్యం ఆలకిస్తుందో, ఏ కుటుంబం అయితే బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథం చదువుతుందో అటువంటి కుటుంబాన్ని దేవుడు ఏమంటున్నాడంటే మరియమ్మ ఉత్తమమైనది ఎన్నుకున్నది, అది ఆమె నుండి తీసివేయబడదు అంటున్నాడు. అంటే ఈరోజు ఏ కుటుంబంలో అయితే బైబిల్ గ్రంథం చదవబడుతుందో, ఏ కుటుంబం అయితే బైబిల్ వాక్యానికి అనుగుణంగా జీవించాలని ప్రయత్నం చేస్తున్నారో, ఏ కుటుంబం అయితే వాక్యము ప్రతిరోజు ప్రార్థన నా కుటుంబంలో చేయాలని ఆశపడుతున్నారో అటువంటి కుటుంబాలని దేవుడు ఏమంటున్నారంటే ఉత్తమమైనటువంటి కుటుంబం, శ్రేష్టమైనటువంటి కుటుంబం, ధన్యమైనటువంటి కుటుంబం, గొప్పదిగా దేవుడు ఆ కుటుంబాన్ని ప్రశంసిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు చాలా పనులు ఉంటాయి. మనకు ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం పడుకునేంత వరకు కూడా మనకు ఎన్నో పనులు ఉంటాయి. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే ఆ పనులన్నిటి కూడా పక్కన పెట్టి దేవుని కోసం నీవు కొంచెం సమయాన్ని వెచ్చిస్తున్నావా, అయితే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీ కుటుంబం ధన్యం అవుతుంది, నీ కుటుంబం శ్రేష్టమైనది, నీ కుటుంబం అన్ని కుటుంబాల్లో కంటే గొప్పదిగా పిలువబడుతుందని ప్రభు మనందరికి కూడా ఉద్దేశించి చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు మనము ఈ యొక్క నూతన గృహంలో మనం ప్రవేశిస్తున్నాం. ఉదయకాలం వాక్యం పలుకుతుంది యోబు గ్రంథంలో, మనం 1వ అధ్యాయంలో మనము అక్కడ చూస్తే 5వ వచనం అనుకుంటా, అక్కడ ఏం చెప్పబడుతుందంటే యోబు ప్రాతః కాలమునే ఆయన లేచి ఆయన ఏం చేస్తాడంటే ప్రార్థన జరుపుతాడు. ఉదయకాలంనే, ప్రాతకాలం అంటే మనం ఆ తెల్లవారకు ముందే ఆయన లేచి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసి ఏం చేస్తాడు తెలుసా? ఆయన ఏం చేస్తాడంటే, యోబు చాలా ధనవంతుడు, ఆయనకు ఎక్కువ డబ్బు ఉంది, ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు, విలాసవంతమైనటువంటి జీవితాన్ని ఆ పిల్లలు జీవిస్తున్నారు. అటువంటి సమయంలో ఆయన ఏం చేస్తాడంటే పిల్లలు విలాసవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవుని యొక్క అనుగ్రహాలకు ఎక్కడ దూరం అయిపోతారన్నటువంటి ఒక ఆలోచనతో ఆయన ఏం చేస్తాడంటే ఉదయకాలంలో లేచి ప్రాతకాలం లేచి ఆయన తన పిల్లల కోసము, ఆ పిల్లల యొక్క ప్రాయశ్చిత్తం కోసము ఆయన బలులు అర్పించి ప్రార్థన చేసేటువంటి వాడంట. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క కుటుంబము ఒక యోబులాగా తయారు కావాలి. అందుకే యోబుని ఏమంటున్నాడంటే సైతానుతో ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? భూమి పైన ఉన్నటువంటి నరులలో యోబు లాంటి ఒక వ్యక్తి ఇక ఉండబోడు అని చెప్తున్నాడు. అంటే యోబుకున్నటువంటి ఆ భక్తి విశ్వాసాలను బట్టి దేవుడు ఆయనకు అపారమైనటువంటి నమ్మకాన్ని ఆయన దేవుడు పెట్టుకొని సైతాను పైన ఒక ఛాలెంజ్ చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు
నూతన కుటుంబమైనటువంటి ఈ యొక్క గృహాన్ని ఆశీర్వదిస్తుండగా దేవుడు ఈ కుటుంబాన్ని బట్టి కూడా దేవుడు ఇదో నరేష్, మేరీ వారి యొక్క కుటుంబం లాగా ఇక ఏ కుటుంబం ఉండబోదనేటువంటి అలాంటి ఆ అనుభవాన్ని దేవుడు మనకు కల్పించాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడైతే మీరు కుటుంబంలో వాక్యాన్ని చదువుతారో, గృహస్థ క్రైస్తవులుగా మీరు ప్రార్థన, భార్య భర్తలు ఇరువురు కూడా ప్రార్థన చేస్తారో అటువంటి కుటుంబాలను దేవుడు దీవిస్తాడు. దేవుడు వారి పక్షాన నిలబడతాడు. అందుకే ఏమంటున్నాడంటే యోబు విషయానికి వచ్చినప్పుడు సైతానుడు ఏమంటున్నాడు, నీవు యోబుకు సమస్తాన్ని ఇచ్చావు, నీవు ఆయనకు డబ్బునిచ్చావు, ఆయుష్నిచ్చావు, అన్ని ఇచ్చావు, అందుకే నిన్ను ఆయన దేవుడు ఆయన నిన్ను గొప్పగా పూజిస్తున్నాడు. ఆయనకున్నటువంటి ఆస్తిపాస్తులు తీసేయి, అప్పుడు నీ చీ కొడతాడన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిందంటే యోబుకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులను తీసివేసినా కూడా ఆ యోబు ఏమంటున్నాడంటే ఇదిగో దేవుడు మనకు సంతోషాన్ని ఇచ్చినప్పుడు మనం సంతోషంగా ఉన్నాం కదా, దేవుడు మన కష్టాన్ని ఇచ్చినప్పుడు ఎందుకు మనం ఆయన చీకొట్టాలి? మనము ఈ లోకంలో వచ్చినప్పుడు మనం ఏమి మూట కట్టుకొని రాలేదు. మనం ఈ లోకం నుండి పోయేటప్పుడు కూడా ఏమి కూడా మూట కట్టుకొని పోము. అలాంటప్పుడు ఎందుకు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఆస్తిపాస్తులను బట్టి దేవుణ్ణి మనం ఎందుకు దూషించాలి అని వాళ్ళ భార్యతో ఆయన అడుగుతాడు. వాళ్ళ భార్య యోబుని చీకొడుతుంది, నీకు బుద్ధి లేదు, నీకు తెలివి లేదు, నీకున్నటువంటి దేవుడు నేను ఇంతగా నీకు రోగాన్ని ఇచ్చాడు, నీకు ఆస్తిపాస్తులు కోల్పోయావు, అయినప్పటికీ కూడా నీకు ఏమాత్రం కూడా ఆ దేవుని పైన ఉన్నటువంటి ఆ భక్తి విశ్వాసాలు ఎందుకు నువ్వు పోగొట్టుకోలేకపోతున్నావు అని చెప్పేసి ఆయన చెప్పడం చూస్తున్నాం. కుటుంబంలో పని అవసరమే. కుటుంబంలో మార్తమ్మ ఏ విధముగా అయితే పని చేసి దేవుణ్ణి సంతోషపెట్టాలనుకున్నదో ఆ విధంగా కుటుంబంలో భర్తకు భార్యకు పని చేసేటువంటి ఆ మనస్తత్వం అనేది ఉండాలి. భార్య భర్తలే కాదు, పిల్లలకు కానీ ప్రతి ఒక్కరు కూడా పని కంపల్సరీ చేయాలి. పని అనేది వర్క్ ఈజ్ వర్షిప్ అంటున్నాడు దేవుడు. అంటే పని కూడా దేవుని స్తుతించడంతో సమానం. మనం చేసే పనిలో కూడా నిస్వార్థంతో అందరి బాగుండాలి అనేటువంటి మంచి మనసుతో మనం చేస్తే అది కూడా మనకి ప్రార్థనతో సమానం. అలా కాకుండా నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా భార్య బాగుండాలి, స్వార్థంతో ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడు అది వర్షిప్ కాదు. ఎప్పుడైతే అందరూ బాగుండాలని ఆశపడుతూ మనం పని చేస్తామో అది దేవుణ్ణి మనము స్తుతించిన వాళ్ళం అవుతాము. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కుటుంబంలో ప్రభు నేర్పించేది ఏంటంటే పని చేయాలి. ప్రతి ఒక్కరు పని చేయాలి. కానీ పనే దైవం కాదు. కొన్ని సందర్భాల్లో పనితో పాటు ప్రార్థన కూడా ఉండాలి. మార్తమ్మ పని చేయడం ఆమె ప్రథమ ధ్యేయంగా పెట్టుకుంది. కానీ మరియమ్మ విషయానికి వస్తే మరియమ్మ ప్రభు వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిస్తుంది. ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలో దేవుని వాక్యానికి మనము కొంచెం ప్రాధాన్యత ఇవ్వాలి. ఏ కుటుంబం అయితే దేవుని వాక్యం చదువుతుందో, ఏ కుటుంబం అయితే దేవుని వాక్యం ఆలకిస్తుందో, ఏ కుటుంబం అయితే దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా జీవిస్తున్నారో అలాంటి కుటుంబాన్ని దేవుడు ఏమంటున్నాడు? యేసు ప్రభు ప్రసంగిస్తున్నప్పుడు మరియ తల్లి అక్కడ ఎదురు చూస్తున్నప్పుడు, యేసు ప్రభు చూడడానికి వచ్చినప్పుడు అక్కడ వాక్యం ఏం చెప్తుంది? ఇదిగో నీ తల్లి అక్కడ ఎదురు చూస్తుంది అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరుడు అంటే అక్కడ మరియ తల్లిని కించపరచట్లా. యేసు ప్రభు ఏం చెప్తున్నా అంటే ఎవరైతే వాక్యానికి అనుగుణంగా జీవిస్తారో, ఎవరైతే వాక్యాన్ని వింటారో, ఎవరైతే వాక్యానికి అనుగుణంగా జీవిస్తారో వాళ్ళే నా సోదరుడు, వాళ్ళే నా సోదరి, వాళ్ళే నా తల్లి, వారే నా తల్లిదండ్రులు అంటున్నాడు. కాబట్టి ఈరోజు కుటుంబంలో వాక్యాన్ని ఎవరైతే వింటారో, వాక్యానికి అనుగుణంగా జీవిస్తారో వాళ్ళందరూ కూడా క్రీస్తు ప్రభు నిర్మించబోయేటువంటి ఆ నూతన కుటుంబంలో మనమందరం కూడా సభ్యులం అవుతున్నాం. చూడు ఎంత మంచి గొప్ప కార్యం జరుగుతుందో. మనం గుడికే పోవాల్సిన అవసరంలా, నీ కుటుంబంలో నీ వాక్యాన్ని వింటూ, వాక్యాన్ని చదువుతూ, రోజు ప్రార్థన చేస్తూ నువ్వు అలా జీవించినట్లయితే దేవుడు క్రీస్తు ప్రభు నిర్మించబోయేటువంటి కుటుంబంలో నీవు కూడా భాగస్థులవుతున్నావు. అలాంటి కుటుంబాన్ని ఏమంటున్నాడు? నా సోదరి, నా చెల్లి, నా అక్క, నా తమ్ముడు, నా తల్లి, నా తండ్రి అని ప్రభు చెప్పగలుగుతున్నాడు. కాబట్టి ఈరోజు అటువంటి మహత్కార్యము ఎక్కడ జరుగుతుందంటే కేవలం ఒక కుటుంబంలోనే జరుగుతుంది, దేవాలయంలో కాదు.
దేవాలయం గురించి చెప్పట్లేదు ఇక్కడ. ప్రభు ఏం చెప్తున్నాడంటే కుటుంబాల్లో, ఏ కుటుంబంలో అయితే ఎక్కడైతే ఎక్కడైతే వాక్యాన్ని వింటారో వాళ్ళనే నా సోదరుడు, నా కుటుంబం అంటున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కుటుంబ ప్రార్థన చాలా అవసరం. కుటుంబంలో వాక్యాన్ని వినడం, వాక్యాన్ని చదవడం అనేది చాలా అవసరమని ప్రభు మనందరికి కూడా తెలియజేస్తున్నాడు. మరియమ్మను మాత్రమే ఉత్తమమైనది అంటున్నాడు, మార్తమ్మని గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు అని అనుకోవచ్చు. కానీ యోహాను శుభవార్తలో మనం చూస్తే, యోహాను శుభవార్తలో మార్తమ్మ మరియమ్మల వాళ్ళ సోదరుడు లాజరు చనిపోయినప్పుడు, వాక్యాన్ని బాగా గమనించండి, అక్కడ ఏం జరుగుతుందంటే లాజరు చనిపోయి అప్పటికే 4 రోజులు అవుతుంది. 4 రోజులు అయినప్పుడు యేసు ప్రభు ఆ గ్రామంలోకి ప్రవేశించినప్పుడు మరియమ్మేమో ఆ ఇంట్లో కూర్చొని ఏడుస్తుంటది. మార్తమ్మ ఈ సందర్భంలో అయితే ఆమె పనుల్లో సతమతం అవుతుంది. కానీ వాళ్ళ సోదరుడు చనిపోయినప్పుడు యేసుప్రభు ఆ గృహంలోకి వచ్చినాడు అని చెప్పినప్పుడు, ఆ ఊర్లోకి వచ్చినప్పుడు, ఊరు పొలిమేరల్లో యేసుప్రభు ఉన్నాడు అన్నప్పుడు మార్తమ్మ మాత్రము పరుగున యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ఆమె ఏం చెప్తుందంటే, నీవు ఇక్కడ ఉండింటే నా సోదరుడికి ఈ గతి పట్టేది కాదు, నా సోదరుడు మరణించేడు వాడి కాదు అని చెప్పేసి ఆమె చెప్పగలుగుతుంది. అంటే పని చేసే వాళ్ళల్లో ప్రార్థన లేదని మనం చెప్పకూడదు. కాబట్టి ఇక్కడ వాక్యం గమనించాల్సింది ఏంటంటే పని, ప్రార్థన రెండు మన క్రైస్తవత్వానికి అవసరం. మన క్రైస్తవత్వంలో పని ఉండాలి, ప్రార్థన ఉండాలి. నేను ప్రార్థన చేస్తాను, పని చేయను అంటే గనక నువ్వు మూర్ఖుడివే. నేను పని చేస్తాను, ప్రార్థన చేయనంటే ఇంకా దరిద్రుడివి. అందుకే ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే, ఎవరైతే వాక్యాన్ని రేయింబవులు ఆలకిస్తూ ధ్యానిస్తూ ప్రార్థన చేస్తారో అలాంటి వాళ్ళు ధన్యుడు అని చెప్పేసి కీర్తనాకారుడు 1వ అధ్యాయంలో మనం అక్కడ చూస్తాం. కీర్తనాకారుల్లో మనం అక్కడ చూస్తే, ఏటువడ్డిన నాటబడినటువంటి శక్తి వలె వాళ్ళు సజీవంగా పుష్కలంగా పండ్లు కాయలను ఇస్తూ వారు జీవిస్తారని. కాబట్టి ఈరోజు మన కుటుంబము ధన్యం కావాలంటే, ఈరోజు మన కుటుంబము యేసు ప్రభు యొక్క కనుసైగల్లో ఉండాలంటే మనం వాక్యం పట్ల శ్రద్ధ కలిగి జీవించాలి. మనం చూస్తాం ఇంకా ఒకానొక సందర్భంలో మత్తయి శుభవార్త 8వ అధ్యాయము అక్కడ 14-15 వచనంలో చూస్తే అక్కడ ఏం చెప్పబడుతుందంటే, పేతురు అంటే యేసు ప్రభు శిష్యులలో ప్రథమ శిష్యుడు పేతురు, వారి యొక్క అత్తమ్మకు బాగలేదు, ఆమె జ్వరంతో బాధపడుతుంటుంది. అప్పుడు ఏం చేస్తున్నాడంటే ప్రభువు ఆ ఇంట్లోకి వెళ్ళి వారు ఆహ్వానించినప్పుడు ఆమె బాగలేనటువంటి ఆ జ్వరంతో ఉన్నటువంటి ఆ స్త్రీని ఆమెను స్వస్థత పరుస్తున్నాడు. స్వస్థతపరిచిన వెంటనే ఆమె ఏం చేస్తుంది, వెంటనే ఆమెకు స్వస్థత కలిగినప్పుడు మళ్ళీ ప్రభువుకు ఆమె పరిచర్యలు చేస్తుంది. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు అనేకమైనటువంటి మేలు చేకూరుస్తాడు. మేలు చేసిన తర్వాత దేవునికి మళ్ళీ మనము ఆయనకు వందనాలు చెల్లించాలి. అప్పటి వరకు మంచంలో ఉన్నటువంటి ఆ స్త్రీ అంటే పేతురు వాళ్ళ అత్తమ్మ యేసు ప్రభు యొక్క ఆయన స్పర్శ ద్వారా వాళ్ళందరూ కూడా స్వస్థత పొందుకున్నారని ఆమెకు గుర్తించినప్పుడు ఆమె తిరిగి ప్రభువుకి మళ్ళీ ఆమె సేవలు చేస్తుంది. ఈరోజు మనమందరం కూడా ఆ విధంగా సేవలు అందించాలి. మన కొద్ది గొప్ప దేవుడు చేసినటువంటి మేలులకు మనం ఎల్లప్పుడూ కూడా మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 5వ వచనం నుండి మనం 13వ వచనంలో వరకు మనం చూస్తే అక్కడ శతాధిపతి అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన సేవకుడు అనారోగ్యంతో ఉంటాడు. అప్పుడు ఆ సేవకుని నిమిత్తము ఒక శతాధిపతి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆయన ఏం చేస్తాడంటే, ఇదిగో నా దాసుడు అనారోగ్యంతో ఉన్నాడు, నీవు నా యొక్క ఆ దాసునికి స్వస్థత పరచని చెప్పేసి తన సేవకులను పంపిస్తున్నాడు. నీ ఒక్క మాట పలికిన చాలు నా సేవకుడు స్వస్థత పొందుతాడు. కాబట్టి నువ్వు పెద్దగా శ్రమ తీసుకోవాల్సిన అవసరం లే, నువ్వు కేవలం ఒక మాట పలుకు చాలు నా యొక్క సేవకుడు స్వస్థత పొందుతాడని ఒక అన్యుడు చెప్తున్నాడు. ఆయన క్రైస్తవుడు కాదు, ఆయన యేసు ప్రభు గురించి పెద్దగా తెలిసినటువంటి వ్యక్తి కాదు. కానీ అన్యుడైనటువంటి వ్యక్తి కూడా ఇదిగో పలానా క్రీస్తు ప్రభువు ఆయన మాటల్లో స్వస్థత ఉంది,
ఆయన నీడ తగిలినటువంటి వారు స్వస్థత పొందుతున్నారు, ఆయన అంచు తాకినటువంటి వాళ్ళు స్వస్థత పొందుతున్నారు అనేటువంటి ఆ సత్యాన్ని ఒక అన్యుడు గుర్తించాడు. ఆ అన్యుడు చెప్తున్నాడు, ఇదిగో నీవు ఎక్కువ శ్రమ పడకుండా నీవు ఒక మాట పలుకు చాలు, నా సేవకుడు స్వస్థత పొందుతాడు అంటున్నాడు. ఈరోజు అలాంటి గొప్ప ప్రభువుని, క్రీస్తు ప్రభువుని మన యొక్క కుటుంబంలోకి ఆహ్వానించాలి. ఈరోజు అలాంటి క్రీస్తు ప్రభువుని, ఇదిగో ప్రభువా నీ నీడ తగిలినటువంటి వాళ్ళు స్వస్థత పొందున్నారు కాబట్టి ఈరోజు అటువంటి అనుగ్రహాలను నా కుటుంబంలో ఇవ్వండి అని చెప్పేసి మనం ఆ ప్రభువుని ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, అంతేకాదు యేసు ప్రభువు ఆ కానాపల్లి విందులో ఆయన కూడా ఒక కుటుంబంలోకి పోతున్నాడు. కానాపల్లి విందులో ఒక పెళ్లి జరుగుతుంది. యేసు ప్రభు చేసినటువంటి మొట్టమొదటి అద్భుతము ఒక కుటుంబంలోనే చేశాడు. ఒక పెళ్లిలో, కానాపల్లిలో ద్రాక్ష రసం తక్కువ పడింది. అక్కడ మరియమ్మ గారు చెప్తుంది, అంటే యేసు ప్రభు తల్లి, ఇదిగో అక్కడ ద్రాక్ష రసం తక్కువ పడిందంట, ఆ కుటుంబం అంతా కూడా అవమానంతో నిండిపోతుంది. కాబట్టి అలాంటి విపత్తు నుండి నువ్వు వాళ్ళని బయటపడేయాలని మరియ తల్లి యేసు ప్రభుని ఆహ్వానిస్తుంది. అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఇదిగో నా గడియ ఇంకా రాలేదు, నాకు ఇంకా సమయం ఆసన్నం కాలేదు, అద్భుతం చేయాల్సినటువంటి ఆ సమయం ఇంకా రాలేదంటున్నాడు. కానీ తల్లి మాట చొప్పున ప్రభువు ఆమె మాటని ఏ మాత్రము జబదాటకుండా ఆ ప్రభువు ఆ అవకాశం రాకపోయినా కూడా ఆయన అవకాశాన్ని తెచ్చుకొని వారందరూ కూడా అద్భుతాన్ని చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం కూడా, మనకేం అవకాశాలు రావు, అవకాశాన్ని మనమే కల్పించుకోవాలి. ఇప్పుడు ప్రభువు మన దగ్గరికి రాడు, మనమే ప్రభు దగ్గరికి పోవాలి. నీకు అద్భుతాలు కావాలా, నువ్వు గుడికి వెళ్ళు. నువ్వు ఇంట్లో కూర్చొని నాకు అద్భుతాలు జరగాలంటే ఏం రావు. నీవు గుడికి వెళ్ళాలి, నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు బైబిల్ వాక్యాన్ని నువ్వు మోయాలి, పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు మోస్తేనే నీకు అద్భుతాలు జరుగుతాయి. లేదు నేను ఇంట్లో కూర్చొని దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, నేను ఏం చేసినా కూడా నాకు అద్భుతాలు జరగట్లేదు, నేను ఆ గుడికి పోను, అది కాదు కావాల్సింది. కొన్నిసార్లు కొంతమంది ఏమంటారు తెలుసా, ఇదిగో ప్రభువా నా కొడుకుగిన పాస్ అవుతే నేను గుండు కొట్టిస్తాను, నా కూతురు జాబ్ వస్తే నేను ఎంట్రుకలు ఇస్తాను. ఎవరికి కావాలి నీ ఎంట్రుకలు? ఆయన అడిగిండా? నీ గుండు కావాలా, నీ యొక్క ఎంట్రుకలు ఆయన కావాలని అడిగిండా? ఆయనకేం అవసరం లేదు. ఆయనకు నువ్వు బెట్టు పెడుతున్నావా? నువ్వు పాస్ అయితే నువ్వు దేవుడు నిరూపించుకొని నువ్వు ఏది ఆయనకు చెప్పేది? ఎప్పుడు అద్భుతం చేయాలో, ఎప్పుడు మంచి చేయాలో, ఎప్పుడు చెడు చేయాలో ఆయనకు తెలుసు. నువ్వు ఆయనకు ఏమంటారు టైం ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరు, మనం ఏమంటే మన ప్రార్థన ఏమై ఉండాలంటే, ఒకానొక సందర్భంలో ఒక ఏమంటారు ఆయన కుష్ఠరోగితో వ్యాధితో బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తి ప్రభు దగ్గరికి పోతాడు. ప్రభు దగ్గరికి పోయి ఏమని ప్రార్థన చేస్తాడు తెలుసా? ప్రభువా నీ చిత్తమైనచో నన్ను స్వస్థతపరచుము అని. ఈరోజు ప్రభు చిత్తము మన జీవితంలో నెరవేరపడాలని మనం ప్రార్థన చేయాలి. నేను బాగుండాలి, నా మొగుడు బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నాకు ఉద్యోగం రావాలి, నాకు ఇల్లు కట్టాలి. నువ్వు కమాండ్ చేస్తున్నావు దేవుణ్ణి. దేవుడి చిత్తాన్ని నువ్వు అడగట్లా, నీకు నచ్చినటువంటి విధంగా నువ్వు దేవుడి కమాండ్ చేస్తున్నావు, నాకు ఇది జరగాలి. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇది నా యొక్క ప్రేయర్, ఈ ప్రార్థన నువ్వు జరిగితే నువ్వు దేవుడు, ఈ ప్రార్థన జరగకపోతే నువ్వు దేవుడు కాదు. నువ్వు దేవుడు కాదు అనుకుంటే ఆయన దేవుడు కాకుండా పోతాడా? కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం గుర్తించాల్సింది ఏంటంటే, బైబిల్ గ్రంథంలో మీరు చూడండి, దేవుని చిత్తాన్ని జరగాలని ఆశపడినటువంటి వాళ్ళనే దేవుడు ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టాడు. ఎవరైనా గమనించండి, ప్రభువా నీ చిత్తము నాకు జరుగును కాక అని ఎవరైతే అడుగుతారో అలాంటి కుటుంబాలనే, అలాంటి వ్యక్తుల్నే దేవుడు ఉన్నతంగా దీవించాడు. ఈరోజు మనందరి ప్రార్థన ఆ విధంగా ఉండాలి. ఇదిగో నా బిడ్డలు నీకు సమర్పిస్తున్నాను, నీ చిత్తము వాళ్ళ జీవితంలో నెరవేర్చు. అలాంటి ప్రార్థన మనందరికి కావాలి. లేదు అలా కాకుండా నువ్వు అనుకున్నదంతా కూడా దేవుని ముందు పెట్టి ఇది జరగాలి, నువ్వు ప్రభుని కమాండ్ చేస్తున్నావు. ప్రభుని కమాండ్ చేయకూడదు. ఎప్పుడు ప్రభువు విషయంలో మనం ఎప్పుడు కూడా ఆయన్ను రిక్వెస్ట్ చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుల, ఈరోజు ముఖ్యంగా మనం చాలా సందర్భాల్లో మనం చూస్తాము, ప్రభువు కుటుంబాల్లో చాలా చాలా అద్భుతాలు చేశాడు. ఎన్నో ఉపమానాలు ఉన్నాయి. కాబట్టి
కుటుంబ ప్రార్థన చాలా అవసరం. కొన్నిసార్లు ఏమంటారంటే, మేము గుడికి పోతున్నాం కదా, వారానికి ఒకసారి గుడికి పోతున్నాం కదా, ఇంకా చాలులే, వారానికి ఒకసారి పోతే సరిపోతా? వారానికి ఒకసారి పోతే ప్రార్థనకి సరిపోదు. దేవుని వాక్యాన్ని మనం ప్రతిరోజు ధ్యానం చేయాలి. ప్రతిరోజు ఏ కుటుంబం అయితే ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానం చేస్తుందో అలాంటి కుటుంబాలనే దేవుడు మిక్కుటముగా దీవిస్తాడు. అలాంటి కుటుంబాల యందు దేవుడి ఆయన యొక్క అనుగ్రహాలు మిక్కుటముగా ఉంటాయి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ యొక్క వాక్యంలో విన్నట్టుగా మార్తమ్మ మరియలు పని యందు ఏ విధంగా మార్తమ్మ నిమగ్నమైందో, ప్రార్థన యందు ఏ విధముగా అయితే మరియమ్మ నిమగ్నమైందో, ఈ ఇద్దరు కూడా రెండు వేరు వేరు స్వభావాలు. మార్తమ్మ పనిని సూచిస్తుంది, మరియమ్మ ప్రార్థన సూచిస్తుంది. కానీ ఇద్దరు కూడా ఒక కుటుంబంలో ఆదర్శవంతమైనటువంటి బిడ్డలుగా ఉన్నారు. ఈరోజు అలాంటి లక్షణాలు మనందరికి కావాలి. వాటిలో ఒక లక్షణం ఉండి, అంటే పని చేసే మనస్తత్వం ఉండి ప్రార్థన చేసే మనస్తత్వం లేకపోయినా కూడా మనం వృధా. ప్రార్థన చేసే మనస్తత్వం ఉండి పని చేసేటువంటి మనస్తత్వం లేకపోయినా కూడా మనం వేస్ట్. పని చేసేటువంటి కుటుంబాలే ప్రార్థన చేస్తాయి. ఏ కుటుంబం అయితే ప్రార్థన చేస్తుందో వాళ్ళే పని చేసేటువంటి కుటుంబంగా ఉంటారు. కాబట్టి ఈరోజు మనమందరం కూడా ప్రార్థించేటువంటి కుటుంబంగా, దేవుడికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం దీవించబడాలంటే మార్తమ్మ మరియలను వారి ఇరువురిని కూడా మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఆమె మనం అడుగుకుండానే సహాయం చేసేటువంటి తల్లి మరియ తల్లి. కానాపల్లి విందులో వివాహంలో ఆ వివాహంలో కొరత ఏర్పడినప్పుడు, ఆ ద్రాక్షరసం తక్కువ పడినప్పుడు ఆ అద్భుతం ఎవరు చేశారు? యేసుప్రభు చేశాడు. కానీ ఆ యేసుప్రభు చేయడానికి కావలసినటువంటి ఆలోచనను ఎవరు క్రియేట్ చేశారు? మరియ తల్లి క్రియేట్ చేసింది. ఇదిగో ఆ కుటుంబంలో ద్రాక్షరసం తక్కువ పడింది, ఆ కుటుంబం అంతా అవమాన పాలు అవుతుంది, ఆ కుటుంబం అంతా కూడా తలెత్తుకొని జీవించలేనటువంటి పరిస్థితి రాబోతుందని ఆ మరియ తల్లి గ్రహించింది. మరియ తల్లి ప్రభు దగ్గరికి వెళ్ళి, ఇదిగో వారికి ద్రాక్షరసం తక్కువ పడింది, వారికి సహాయం చేయని చెప్పగలిగింది. అంతేకాదు మరియ తల్లి యేసు ప్రభు చనిపోయిన తర్వాత కూడా అపోస్తల కార్యంలో మనం చూస్తాం. అక్కడ అపోస్తల కార్యంలో యేసుప్రభు చనిపోయిన తర్వాత, ఆయన పునరుత్థానం అయిన తర్వాత అందరూ కూడా ప్రాణభీతితో భయంతో వాళ్ళందరూ కూడా పారిపోతున్నారు. ఎక్కడ యేసుప్రభు పునరుత్థానం అయినాడు, ఆయన మేము చూసినాము అని చెప్తే అలాంటి వాళ్ళందరినీ కూడా పట్టుకొని వాళ్ళు చంపివేస్తున్నారు. అలాంటి సమయంలో మరియ తల్లి ఏం చేసింది తెలుసా? అనేక మంది స్త్రీలను, ప్రభు యొక్క శిష్యుల్ని ఆమంతా కూడా ప్రోగు చేసి ఏం చేస్తుందంటే ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. ఈ వాక్యం మనకు బైబిల్ గ్రంథంలో క్లియర్ గా కనపడుతుంది. అంటే అప్పటి వరకు యేసు ప్రభు గురించి చెప్పడానికి వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. కానీ మరియ తల్లి ఏం చేసిందంటే వాళ్ళందరినీ కూడా హక్కును చేర్చుకొని వాళ్ళందరినీ కూడా ఆ మేడ మీదకి గదిలోకి తీసుకెళ్లి వాళ్ళందరికీ కూడా ప్రార్థన నేర్పించింది మరియ తల్లి. యేసు ప్రభు తల్లి వాళ్ళందరికీ కూడా ప్రార్థన నేర్పించి, వాళ్ళు అప్పటి వరకు పిరికితనం ఉంది, భయపడుతున్నారు. ధైర్యంగా యేసు ప్రభువు ఆయన పునరుత్థానమైనాడనేటువంటి ఆ సంగతిని కూడా ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. కానీ మరియ తల్లి ప్రార్థన ద్వారా, మరియ తల్లి వాళ్ళు ప్రోగు చేయడం ద్వారా వాళ్ళ యొక్క ప్రార్థన బలపడింది. ఈరోజు మనం కూడా ప్రభు యొక్క అనుగ్రహాలు నిండుగా పొందుకోవాలంటే మరియ తల్లిని మనం దర్శించాలి. మరియ తల్లి ఆమె దేవత కాదు, మరియ తల్లి దేవుని యొక్క తల్లి, అంత మాత్రమే. ఆ దేవుని యొక్క తల్లి ద్వారా మనం అడిగేటువంటి ప్రతి ఒక్క ప్రార్థన దైవ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు తప్పకుండా ఆలకిస్తాడు. కానాపల్లి విందులో యేసు ప్రభు ఏం చెప్పాడు? ఆమె అడిగినప్పుడు, ఇదిగో వాళ్ళకి ద్రాక్షరసం తక్కువ పడింది, నువ్వేమైనా సహాయం చేయనప్పుడు ఆయన ఏం చెప్పాడు? నేను చేస్తానమ్మా, నువ్వు నా తల్లివి కదా, నేను నీ కొడుకును కదా, నువ్వు అడిగిన వెంటనే నేను చేస్తాను ఆయన చెప్పలా. ఆయన చెప్పాడు, స్త్రీ అది నాకేమి నీకేమి, నా సమయము నా గడియ ఇంకా నువ్వు రాలేదన్నాడు. యేసు ప్రభువు దైవ కుమారుడు అయినప్పటికీ, ఆయన అద్భుతం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ యేసు ప్రభు యొక్క తల్లి అడిగినాడనేటువంటి ఒక్క కారణం చేత ప్రభువు అద్భుతాన్ని చేయగలుగుతున్నాడు. ఈరోజు మరియ తల్లి ద్వారా మనం ప్రార్థిస్తే ఆయన అద్భుతాలు మనకు చేయడా? మరియ తల్లి ద్వారా మనం ప్రార్థన చేస్తే మన జీవితంలో ఆయన మంచి చేయడా?
అది నేనేమో కొత్తగా ఏం చెప్పట్లా, బైబిల్ గ్రంథంలో చెప్తుంది. కాబట్టి మరియ తల్లి ద్వారా చేసినటువంటి ప్రార్థన తప్పకుండా నెరవేరబడుతుంది. ఆ ఎలిజబెత్తమ్మ ఇంట్లోకి మనం పోతాం. మరియ తల్లి ఎలిజబెత్తమ్మ అంటే ఎవరు? ఒక ముసలి ప్రాయంలో ఉన్నటువంటి ఒక యాజకుడి భార్య. దాదాపు ఆమెకు అప్పటికే 100 సంవత్సరాలు అయింటది. 100 సంవత్సరాలు అయినప్పటికీ ఆమెకు గొడ్రాలుగా ఉంది. వాళ్ళ భర్త ఏమో యాజకుడు, ఆయన ఎప్పుడు కూడా ప్రార్థనలో గడుపుతుంటాడు. కానీ వాళ్ళకి పిల్లలు లేరు. వాళ్ళ కుటుంబాన్ని గురించి మనం ధ్యానం చేస్తే వాళ్ళు ఎంతో పవిత్రమైనటువంటి కుటుంబం, ఎన్నో సేవలు చేసేటువంటి కుటుంబం. కానీ ఆమెకు పిల్లలైనటువంటి ఒక్క నెపంతో ఆమెను చాలా అవమానించేటువంటి వారు. యేసు దేవుడు వారి యొక్క ఆమె ప్రార్థన ఆలకించారు. వాక్యం చెప్తుంది, మత్తయి శుభవార్తలు మనం చూస్తాము. అక్కడ ఏం చెప్పబడుతుందంటే, ప్రభువు ఇప్పటికీ నా పైన ఉన్నటువంటి ఆ నిందను తొలగించను, నా ప్రార్థనను ఆలకించి ఆయన నా పైన కరుణ చూపినటువంటి వాక్యాన్ని మత్తయి శుభవార్తలో మనం వింటాం. అంటే ఆమె ప్రార్థనను దేవుడు ఆలకించాడు. ఆమె ఆలకించి ఆయనకేం చేశాడు? ఆమెకు సంతాన భాగ్యాన్ని దయచేశాడు. ఈరోజు అటువంటి సమయంలో మరి ఆ యొక్క ఎలిజబెత్తమ్మకు ఎప్పుడైతే సంతానం వచ్చిందని తెలిసిన తర్వాత వాక్యం పలుకుతుంది, పలువురు స్త్రీలు అంటే ఆడవాళ్ళు ఎంతో మంది ఆ యొక్క ఎలిజబెత్తమ్మను సందర్శించడానికి పోతున్నారు. పోయి ఎందుకు పోతున్నారు తెలుసా? ముసలి ప్రాయంలో, ఈ వయసులో దాదాపు 100 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈమెకు పిల్లలు అవసరమా? ఈ పిల్లలు ఎప్పుడు పుట్టాలి? యవన ప్రాయంలో పుట్టాలి. యవన ప్రాయంలో కాకుండా ముసలి ప్రాయంలో పుట్టినారంటే ఇది దేవుని యొక్క ప్రణాళిక కాదు, ఇది సైతాను యొక్క ప్రణాళిక అని అవహేళన చేయడానికి వాళ్ళందరూ వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ఎంతో మంది స్త్రీలు, ఎంతో మంది ప్రజలు, వాళ్ళందరూ కూడా ఆమెకు సహాయం చేద్దామనో లేదా ఆమెతో కలిసి ఆమె యొక్క ఇన్ని సంవత్సరాల తర్వాత దేవుడు నన్ను కరించాడు, నాకు సంతాన భాగ్యం కలుగు చేశాడు కదా, కాబట్టి వారితో కలిసి మనం ఆనందిస్తామనేటువంటి అలాంటి మంచి మనసుతో కాదు. ఆమె ఎందుకు పోయినారంటే వాళ్ళందరూ కూడా వాళ్ళని తమాషా చేయడానికి. వాళ్ళందరూ కూడా ఇదిగో ఈ పిల్లల్ని ఏ విధంగా ఉన్నారో మనం చూద్దాలి, ఇలాంటి పిల్లలు ఏ విధంగా పుడతారో అనేటువంటి ఆ విధంగా వాళ్ళు చూసి వాళ్ళ అవహేళన చేయడానికి పోయారు. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, మరియ తల్లి ఆ ఇంటికి వెళ్తుంది. మరియ తల్లి ఆ ఇంటికి వెళ్ళి ఆమె ఏమంటుంది? ఆమె యొక్క సంతోషములో, ఆమె యొక్క బాధలో ఆమె పాల్గొంటుంది. దాదాపు 3 నెలల పాటు మరియ తల్లి ఎలిజబెత్తమ్మ ఇంటిలో ఉంటూ ఆమె ఆ యొక్క సంతానం, గర్భిణీ స్త్రీల పట్ల ఉన్నటువంటి అమితమైనటువంటి ప్రేమను మరియ తల్లి మనకు ప్రదర్శిస్తుంది. అంతేకాకుండా ఆమె వారికి సేవలు అందిస్తుంది. ఆ విధంగా దేవుడు ఆమె యొక్క ఎలిజబెత్తమ్మ కూడా ఏం చెప్తుందంటే, ప్రభువుని తల్లి నా ఇంటికి అంటే నా యొక్క ఇంటికి రావడానికి నేను ఎంత ప్రాప్తురాలని చెప్పేసి ఆమె సంతోషంతో, ఆమె ఆనందంతో దేవునికి వందనాలు చెల్లిస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుల, ఈరోజు మనమందరం కూడా మరియ తల్లి వల్లే కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, అన్ని సమయాల్లో ఆ ప్రభువుని స్తుతించేటువంటి బిడ్డలుగా మనం మారాలి. అదే ప్రభు మనల్ని కోరుకునేది. ఈ సమయంలో మనమందరం కూడా కుటుంబంలో దేవుని వాక్యం చదవబడాలి, దేవుని వాక్యాన్ని ఆలకించాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. అలాంటి కుటుంబాలని దేవుడు దీవిస్తాడు. వారి కుటుంబాల్లో అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తాడు. ఈరోజు ప్రత్యేక విధంగా ఈ యొక్క నూతన గృహంని దేవుడు దీవించాలని, ఇక్కడ చేరినటువంటి మనందరినీ కూడా ఆ ప్రభు దీవించాలని, ప్రత్యేక విధంగా నరేష్ మరియు మేరీలను ఆశీర్వదించాలని ఈ యొక్క ప్రార్థనలో మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకొని చివరి ప్రార్థనకి అందరం కూడా ప్రార్థన చేద్దాం. సర్వమును సృష్టించి కాచి కాపాడుతున్న పరిశుద్ధుడా, నీ యొక్క పరిశుద్ధ నామానికి వేలాది స్తోత్రములు ప్రభువా. ఈ యొక్క సాయంకాల సమయంలో మేమందరం కూడా నరేష్ మరియు మేరీ యొక్క కుటుంబంలో ఉంటూ మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, గడిచిన సంవత్సరాల్లో వారి జీవితంలో చేసినటువంటి అనేకమైనటువంటి మేలులకు మేమందరం కూడా కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ప్రత్యేక విధంగా ప్రభువా, వారు ఎంతో కష్టపడి అందముగా, సుందరముగా నిర్మించుకున్నటువంటి ఈ భవనాన్ని బట్టి
మీకు వేలాది స్తోత్రములు ప్రభువా. ప్రభువా, ఈ యొక్క భవనాన్ని వారు నిర్మించుకోవడంలో వారు ఎంతో శ్రమించారు. ఆ శ్రమకు కంటే కూడా ఎక్కువగా మీ అపారమైనటువంటి కృప, అనుగ్రహాలు ఈ కుటుంబం పైన, వారి పైన ఉన్నాయని చెప్పేసి మేము ఎంతో సంతోషిస్తున్నాం ప్రభువా. ప్రభువా, ఈ సమయంలో వారిని హేరాళంగా దీవించండి. నరేష్ను మరియు మేరీలను వారిని ఆశీర్వదిస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఈ కుటుంబము ఎంతో సంతోషమైనటువంటి నిలయముగా, ఆనంద నిలయముగా, ఈ కుటుంబంలో వారు చేసేటువంటి ప్రతి ప్రార్థన కూడా ఫలించేటువంటి కుటుంబముగా ఈ కుటుంబాన్ని దీవించండి. భార్యాభర్తలను ఆశీర్వదిస్తూ వారిని ఆదర్శవంతమైనటువంటి దంపతులుగా వారిని దీవించండి ప్రభువా. వాక్యము చదవబడేటువంటి కుటుంబం, వాక్యానికి అనుగుణంగా జీవించేటువంటి కుటుంబము, వారు నా సోదరుడు, నా సోదరుని మీరు చెప్తున్నారు ప్రభువా. ఆ విధంగా వారిని తయారు చేయమని, అదేవిధంగా ప్రభువా వారి యొక్క తండ్రిని ఆశీర్వదించండి. అదేవిధంగా వారి యొక్క తల్లి నరేష్, వారి యొక్క తల్లి, ఆమె ఈ లోకంలో లేకపోయినప్పటికీ ప్రభువా, ఆమె ఈ లోకంలో చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా మన్నిస్తూ ఆమెకు మోక్ష ప్రాప్తిని దయచేయమని, తద్వారా మా అందరి యొక్క ప్రార్థన ద్వారా, మా అందరి యొక్క మంచి పనుల ద్వారా ఆమె మోక్ష ప్రాప్తిలో నుండి, మోక్ష మార్గంలో నుండి ఆమె వీరి కుటుంబం కోసం ప్రార్థించేటువంటి ఒక దూతగా ఆమెను దీవించమని, అదేవిధంగా ఇక్కడ చేరినటువంటి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. ఈ యొక్క కుటుంబము యొక్క నూతన గృహంలో, ఈ యొక్క గృహ ప్రవేశంలో మేమందరం కూడా ఆనందంగా, సంతోషంగా పాల్గొనడానికి ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి. వారి మనసులో ఉన్నటువంటి ఆలోచనలను ఆశీర్వదించండి ప్రభువా. వారు ఏ విధమైనటువంటి కష్టాలలో, బాధల్లో, ఇబ్బందుల్లో, ఇక్కట్లలో, వారి యొక్క సమస్యల్లో ఉన్నారో వాటిని అన్నిటిని కూడా మీరు తొలగించండి. మీరు వాక్యంలో మాకు అభయం ఇస్తున్నారు ప్రభువా. భారం చేయాల్సిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నారు ప్రభువా. ఈరోజు ఇక్కడ చేరినటువంటి ఈ బిడ్డలు ఏదైతే కష్టంగా, భారంగా భావిస్తున్నారో వాటన్నిటి యందు వారికి ఊరటను, శాంతిని, సమాధానం దయచేయమని ప్రభువా. ప్రత్యేక విధముగా ఇక్కడ చేరినటువంటి మమ్మల్ని అందరినీ కూడా మీరు వాక్యంలో మాకు అభయమిస్తున్నారు ప్రభువా. ఇదిగో మీరు అడిగిన మా యొక్క ఆలోచనలకు, మా యొక్క ఊహకు మించినటువంటి విధముగా మేము అడుగుకుండానే మమ్మల్ని, మా అవసరాలను గుర్తిస్తూ, మా అవసరాలను తీర్చేటువంటి దేవుడని మేము గుర్తిస్తున్నాం. ఈరోజు మా మనసులో దాగున్నటువంటి ఉద్దేశాలన్నీ కూడా ఫలింప చేయమని ప్రభువా, మేము సకాలంలో ఇక్కడ చేరినటువంటి గృహస్థ క్రైస్తవులని వారిని దీవించండి ప్రభువా. వారి మంచి పనులను బట్టి వారిని హేరాళంగా దీవిస్తూ వారిని ఊరంతలుగా ఆశీర్వదించండి. వాక్యంలో పలుకుతుంది ప్రభువా, ఏటుబడిన నాటబడినటువంటి చెట్టు వలె మిమ్మల్ని దీవిస్తానని అభయం ఇచ్చారు. ఈరోజు ఈ బిడ్డలందరినీ కూడా మీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా, అలనాడు యేసు ప్రభు విషయంలో మీరు చెప్తున్నారు ప్రభుగా, ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని మీరు అభయం ఇచ్చున్నారు. ఈరోజు ఇక్కడ చేరినటువంటి ఈ బిడ్డలందరి యందు కూడా అదే వాక్యాన్ని మా అందరి జీవితాల్లో కూడా ఫలింపజేయమని, మమ్మందరిని దీవించమని, ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరిని కూడా అనారోగ్యంతో, వ్యాధితో, బాధలతో సతమతమవుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి. ఇక్కడ ఎటువంటి దుష్ట శక్తులు ఈ కుటుంబానికి ఆవరించకుండా, ఎటువంటి సైతాను శోధనకు లోను కాకుండా, ఎటువంటి అప్పుల బాధల నుండి వారికి లోను కాకుండా వారందరినీ కూడా వారిని దీవించు, ఆశీర్వదించమని, వారి మనసులో దాగినటువంటి ఉద్దేశాలను ఫలింప చేయమని మా మన ఆదరైనటువంటి యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.